శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారంలో ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయండి? రెండు గ్రహాలే సహకరిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురు రాహువులు. అసలు ఒక విషయం ఉందండి, లాభంలో గ్రహాలుంటే అవి చాలా గొప్ప విజయాన్ని ఇస్తాయి. ప్రధానంగా మనోధైర్యంతో విజయం ఉంది, నిరుత్సాహం రాకుండా వ్యవహరించాలి. ఎందుకని ఈ లాభగ్రహాలు యోగిస్తున్నాయి, కానీ ఇతర గ్రహాలన్నీ కూడా వేరే స్థానాల్లో వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి. ఈ లాభం వల్ల విశేషమైన ధనలాభం ఉంది, అందుకే తగిన ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. గృహ నిర్మాణాది యోగాలు ఉన్నాయి. వ్యాపార లాభం సూచితం. విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. ఆధ్యాత్మికంగా దైవబలాన్ని పెంచండి. దైవబలం ఇక్కడ చాలా అవసరం. లాభగ్రహం యోగించాలి అంటే ముఖ్యంగా ఆటంకాలను కలిగించేటటువంటి గ్రహాల సంఖ్య కనుక అధికంగా ఉంటే ఆధ్యాత్మికంగా మంచి పట్టు సాధించాలి. ఆధ్యాత్మికంగా దైవబలాన్ని పెంచండి. మంచి వార్తలు వింటారు. అధికారుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాదేవిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అష్టాదశ భుజ లేదా అష్టభుజ అయినటువంటి దుర్గామాత సందర్శనం చాలా మంచిది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి సాయిబాబా వారి ధునిలో నవధాన్యము, ఒక చిన్న కొబ్బరికాయ దాంట్లో వేసి గ్రహపీడ తొలగాలని ప్రార్థన చేస్తే సరిపోతుంది.